6 కాదు 60 పెట్టుకోమను. నా 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 తెలంగాణ మహిళల నేను అంటున్నా, నా మీద కాదు కేసు పెట్టాల్సింది. 2005లో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దానికి సహకరించిన అధికారుల మీద దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద, దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు. కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా, నా మీద ఎట్లా పెడతారు? కేసు పెట్టాల్సింది ఎక్కడ? నీకు 3 పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం ఆమె ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు, ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే, 2076 మందికి సంబంధించిన ప్లాట్లే. ఇది 700 మంది ఇల్లు కట్టుకున్నారు, ఇంకో 500-600 మందికి ఎన్ఓసి వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలి. కానీ మన గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుతా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణం పెద్దల అండనే. అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు, మా పేద రక్తాన్ని కళ్ళ చూసినోడు, మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు, ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసిన వాడి మీద నాలాంటోడు ఇలా కన్నెర చేస్తే 50 కాదు 100 కేసులు పెట్టుకోమను. నీకే అవమానం, పోలీసులకు అవమానం. నా రక్తం కారుతున్నటువంటి మావాడు పోయి కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిందండి. నా ఇల్లు కూడా కొట్టిన వాళ్ళపై కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిందండి. ఇది ఆ పోలీస్ స్టేషన్. సిగ్గుపడాల్సింది సిఐ, సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు. కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద, నా మీద ఎట్లా పెడతావు? అయినా కేసులు భయపడ్డావా? తెలంగాణ ఉద్యమం 150 కేసులు ఉన్నాయి, ఇది 156 కేసులు అవుతాయి. నా ప్రజల కోసం జైలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ నిశ్చేష్టుడు అయిపోయింది అనిపిస్తుంది, ఎఫెక్టివ్గా లేరు. ఎందుకు ఎఫెక్టివ్ లేరు నాకు తెలియదు. ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో, ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు, కానీ ఎఫెక్టివ్ అయితే లేరు. నేను ఎవ్రీడే ఇప్పుడు నేను రికార్డు చెప్తున్నా కదా, నా మల్కాయిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజు ఉంది దాదాపుగా. 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఫోన్ చేస్తూనే ఉంటా. సిపి రాచకొండ ఫోన్ చేస్తూనే ఉంటా, కాపాడండి అని. ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఫోన్ చేస్తా, సార్కి ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తా. తప్పే ఉంది. నేను 25 ఏళ్ళు ఉన్నా కదా మంత్రిగా పనిచేసిన, సిస్టమ్ అంటే ఎంత తెలుసు నాకు, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తో తెలుసు నాకు. నేను ఒక మాట అంటున్నా, నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ రెవెన్యూ విధానం గురించి నాకు పెద్ద తెలియదు. కానీ నేను ఊర్లోకి వెళ్ళి వచ్చినండి. నేను ఈ మధ్యలోనే హైదరాబాద్కి వచ్చిన. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములేందో, రియల్టర్లో ఉన్న బ్రోకర్లేందో, దాంట్లో ఉన్న సమస్యలేందో నాకంటే 100 రెట్లు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. గది పక్క ఆయన ఆలోచించాలి. 100% అండ ఉంది, 100%. అధికార పార్టీ అండ ఉంటుంది. ఎవరన్నా ఉంటుంది? పేర్లు చెప్తాను, చెప్పండి. చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా, పేరుతో సహా చెప్తా. మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుములేట్ చేసుకుంటాను మేము. ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం. మా దగ్గర 100 గ్రామ పంచాయతీ లేఅవుట్లు, వాటి ఆనవాళ్ళు